దేవునికి స్తోత్రం. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో లూకా సువార్త 24వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 13వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు చనిపోయి 3 దినాలైంది. ఎన్ని దినాలైంది? 21వ వచనం చూస్తే ఎవరైనా ఒకరు మీలో చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. దేవుని బిడ్డలారా, ఏ సంగతులు అంటే యేసుక్రీస్తుని ఆ సిలువ వేసినటువంటి ఆ దినములు అంటే శుక్రవారము, శనివారము, ఆదివారం 3 దినాలై నేటికి వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి అనే ఒక మార్గం లేక గ్రామం, అది యెరూషలేమునకు ఆమడ దూరం, అంటే 12 మైళ్ళు. ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. ఈ 12 మైళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ దేవుని యొక్క గురించి, యేసు ప్రభు గురించి వారు మాట్లాడుతూ యేసు ప్రభు ఎలా చనిపోయినాడు, ఆయన్ని ఎలాగా కొట్టారు, ఆయన ఎలాగ హింసించారు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ 16వ వచనం చూస్తే 15 నుంచి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ఏమైనాయి? మూయబడి ఉన్నాయంట. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచి వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తై ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బాగా గమనించండి. 2025 సంవత్సరాలైనా కానీ యేసు ప్రభు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మీద ఇంకా నెపాలు వేస్తూనే ఉన్నారు చాలామంది. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నమ్మి ఉన్నావా యేసయ్యని? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్మి విశ్వసించారో వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఈ అమ్మాయి దారిలో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సంభాషణ చేస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ యేసుక్రీస్తు వారి మధ్యలో వారితో కూడా నడిచాడంట. వారు బయలుదేరినటువంటి
ఆ యెరూషలేము ప్రాంతము నుండి వారు బయలుదేరినప్పుడు ఆ 12 మైళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో నడిచాడు. ఎందుకు నడిచాడంటే యేసుక్రీస్తుని గురించి వారు చెప్పుకుంటున్నటువంటి మాటలు, ఆయన ప్రవక్త అనుకున్నారు. ప్రజలందరికీ ఆయన క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయినటువంటి వ్యక్తి అని వారు మెస్సయా అనుకొని, అంత మాత్రమే కాదు, వారు అంటే ఇజ్రాయెల్ను విమోచింప వచ్చినటువంటి వ్యక్తి మెస్సయా అని వారు చెప్పుకోవడం యేసు ప్రభువులు వారు విని కసంత వారితో నడవడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వారు నడుచున్నారు. వారు యేసు క్రీస్తు ప్రభువులు వారితో మాట్లాడుతున్నారు. వారు యేసయ్యతో వారు ప్రయాణం చేస్తున్నారు. కానీ వారి కన్నులు ఏమై ఉన్నాయి చెప్పండి? వారి కన్నులు ఏమై ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో మనము క్రీస్తుతో నడుస్తున్నామా? దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు యొక్క సారూప్యం కలిగినటువంటి వారముగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. మనము క్రీస్తుకి సంబంధించినటువంటి వారముగా, ఆయనతో కూడా ఆయన యొక్క గుణలక్షణములు కలిగినటువంటి వారముగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. వాక్యము చదువుతున్నామా? దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ చేస్తూ కూడా మన కన్నులు మూయబడి ఉన్నాయా లేక తెరవబడి ఉన్నాయా అనేదే ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే ఆ యేసుక్రీస్తుని నువ్వు ఎంత నమ్మి ఉన్నావో, ఆ యేసుక్రీస్తు యొక్క ఆ ప్రభువుల వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నువ్వు ఎంత ఎరిగి ఉన్నావో, దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని పరీక్షించే రోజు, ఈ పునరుద్ధాన శక్తిని మనము అనుభవించే వ్యక్తులుగా ఉన్నామా అనేది ఆయన మనల్ని పరీక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది ఈ ఎమ్మాయి దారిలో నడిచినటువంటి ఆ మాటలు వారు యేసు ప్రభు అమ్మాయి సాయంకాలం అయినప్పుడు అమ్మాయి ఊరు వచ్చింది. అయితే అక్కడ వారు ఒక అద్భుతమైనటువంటి మాటను వారు చెప్పారు. చూడండి, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అంటే 31వ వచనంలో, వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకరు చెప్పుకునిరి. ఈరోజు దేవుని యొక్క బిడ్డ, నీ జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని వాక్యము నువ్వు వింటున్నావంటే నీ హృదయంలో మంట పుట్టాలి. అంటే మనము భోజనం చేసినప్పుడు ఎక్కువగా కారం మనం తింటే ఏమవుతుంది? మన హృదయం, మన బాడీలో ఉన్న శరీరం ఏమవుతుంది? నీళ్లు తాగాలనిపిస్తుంది. నాలుక ఎన్ని నీళ్లు తాగినా మనము మరలా తాగాలనిపిస్తుంది. ఏదైనా ఒక పండు తినాలనిపిస్తుంది. అరటి పండో, లేకపోతే జామ పండో, లేకపోతే మామిడి పండో, లేకపోతే ఇంకేదైనా తినాలనిపిస్తుంది. ఎందుకంటే కారం తిన్నప్పుడు. అలాగే వాక్యమును రుచి చూచినప్పుడు మన జీవితంలో ఏమి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నీలో ఆధ్యాత్మికమైనటువంటి దేవుని విలువైనటువంటి ఆ హృదయంలో నీకు ఒక బర్నింగ్ సెన్సేషన్, ఒక మంట నీ హృదయంలో మండుచున్నటువంటి ఆ వాక్యము నీ హృదయంలో కలిగి ఉన్నావు. నీ జీవితానికి ఒక జ్యోతి వలె, లేక నీ జీవితంలో ఒక ఆత్మీయ దాహము కలిగినటువంటి వ్యక్తి వలె
పరలోక సంబంధమైనటువంటి ఆ మంట నీలో పుట్టాలి. అందుకే మేడగది సహవాసంలో వారు ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి తలల మీద అగ్ని జ్వాలలు రాలి వారు వాక్శక్తి అనుగ్రహించుకోలేదు, అన్య భాషలు మాట్లాడసాగిరి. మంట పుట్టింది, దేవుని యొక్క శక్తిని అనుభవించారు. ఈరోజు దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు, మందిరంలో కూర్చోవడం గొప్ప కాదు. మందిరముకి అనగా యేసుక్రీస్తు యొక్క బిడ్డలముగా జీవించడము, ఆయన పేరు చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడడం, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడడం, వాక్య రూపంలో మనం ఆయన గురించి తెలుసుకోవడం మంచిదే. కానీ నీ హృదయంలో ఆయన మాటలు విన్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి మంట నీలో పుట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎమ్మాయి దారిలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో నడుచుచుండగా, వారికి బోధ చేయుచుండగా యేసుక్రీస్తుని ఒక ప్రశ్న వేసినప్పుడు యేసయ్యకి ఎంత సంతోషం వేసి ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యూదులు, మత పెద్దలు, మత ప్రవిష్టులు, అలాగే ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించి ఆయన మరణము గురి చేశారే. నువ్వు ఇజ్రాయేలు దేశంలో ఉండి యెరూషలేములో ఉండి యెరూషలేములో బస చేయొచ్చు, నీవు ఈ యొక్క విషయం తెలియకుండా ఉన్నావే. ఏమని బిడ్డలారా, అంటే వారు కన్నులు మూయబడ్డాయని వారికే తెలియదు, వారు ఎవరితో మాట్లాడుతున్నారో వారికే తెలీదు. కానీ ఆ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ వారు ఆ సంగతులను గురించి చెప్పినటువంటి దేవుణ్ణి వారు హృదయంలోకి చేర్చుకోలేదు. వారు బాధపడుతున్నారు, అయ్యో యేసయ్యా నువ్వు సిలువ వేయబడ్డావా, అయ్యో నువ్వు బాధపడ్డావే, అయ్యా నువ్వు కొట్టించుకున్నావే, మా కొరకు మరణించావే అనే బాధ అయితే ఉంది. కానీ ఆ యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ శక్తి, అభిషేకం, దేవునితో ఉన్నటువంటి సహవాసం, ఈ దేవుని బిడ్డలు అనబడినటువంటి ఎమ్మాయి దారిలో ఇద్దరు వెళుతున్నటువంటి వారు దేవుడు వారికి అట్టి అనుభవం కలిగజేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం, హల్లెలూయా. ఎటువంటి అనుభవం అంటే అది క్రీస్తుతో కూడా ఉన్నటువంటి అనుభవం. భూమి ఉన్నంత కాలము ఈ మాటలు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఇది నిజం, ఈ మాటలు నిజం. చూడండి 24వ వచనం మనం గమనించినట్లయితే, మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులరా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రజలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావం వారికి తెలియచెప్పెను. హల్లెలూయా. ఏమన్నారు వాళ్ళిద్దరిని? యస్ ప్రభు, మందమత్తులారా అన్నాడు. ప్రవక్తలు చెప్పినటువంటి లేఖన భాగంలో నా గురించి చెప్పినటువంటి మాటలన్నీ మీరు అర్థం చేసుకోలేకపోయారే. నేను లేచి ఉన్నానని మీకు తెలీదా? నేను బ్రతికి ఉన్నాను, తిరిగి లేచి ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:18 వచనం చదవండి. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవునై ఉన్నాడని రాసి ఉంటుంది అక్కడ. చూడండి, ఎవరైనా చదవండి ఒకరు. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడు, యుగ యుగములకు జీవించువాడు, మానవాళి పాపార్థమై మానవాళి పాప శిక్ష తన మీద పడి మానవులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని కోరికతో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి బలులు అర్పించే ఆ బలులని ఆపివేసి, నేనే ఈ లోకములో పాప పరిహారార్థ బలిగా మానవాళి కొరకు నేను ఒక బలి పశువుగా నేను మరణించాలని తనకు తానే మానవాళి కొరకు చనిపోయినటువంటి మరణించినటువంటి ఆ యేసు ప్రభుల వారిని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? చనిపోయాడని బాధపడుతున్నావా? అమ్మాయి దారిలో ఉన్నటువంటి వారు కూడా, ఆ ఇద్దరు స్నేహితులు లేక యెరూషలేము నుంచి అమ్మాయి ఊరికి వెళ్తూ ఉదయం నుంచి సాయంకాలం వరకు నడిచినటువంటి 12 మైళ్ళు నడిచిపోతున్నటువంటి వారు మాటల్లాగా వారి యొక్క ఉద్దేశాలలాగా మన ఉద్దేశాలు కూడా ఉన్నాయా? కానీ యేసు ప్రభు అంటున్నాడు, వారిని మందమత్తులారా అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారిని మాట్లాడిచ్చాడు, వారిలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరిచాడు, తెలియపరుచుకున్నారు, అది విన్నారు. యేసు ప్రభువునే వారు, నీకు తెలీదా, యెరూషలేములో భోంచేస్తూ నువ్వు యెరూషలేములో జరిగినటువంటి ఆ క్రీస్తుకు జరిగినటువంటి బాధను కష్టాలను ఆయన చంపేసినటువంటి విధానాన్ని నువ్వు ఒక్కడవే తెలియకుండా ఉన్నావా? మరలా ఏమేమి అడుగుతున్నావో అని యేసు క్రీస్తుని వారు అడిగారు, ప్రశ్న వేశారు. అయితే యేసు ప్రభులు వారు వారికి నోరు తెరిచి ప్రవక్తలను, ధర్మశాస్త్రోపదేశకులను, అనేక మంది మోషేయు వారు రాసినటువంటి లేఖన భాగములలో నా గురించి చెప్పినటువంటి మాటలను బట్టి మీరు వినలేదా? మందమత్తులారా. ఏమంటున్నాడు? మందమత్తు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యముగాక కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రజలను, సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేవునికి స్తోత్రం. అయితే అంతవరకు ఆగిపోయిందా? కానీ ఇంకొంచెం ముందుకెళ్తున్నారు చూడండి. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. అంటే ఆయన ఇంకా కొంచెం దూరం పోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన నడుస్తూ ఉన్నటువంటి ఆలోచన వారికి తెప్పించాడు. అయితే వారు అడుగుతున్నారు, అయ్యా ఇదిగో నువ్వు చాలా దూరం పోవాల్సి వస్తుందేమో, పొద్దుగూకింది, మా దగ్గర బస చేసి పడుకొని ఉదయం వెళ్ళు, సాయంకాలం అయిపోయింది. ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర రొట్టె తీసుకొని ఆయన దాన్ని విరిచి స్తోత్రము చెల్లించి ఏం చేశాడు? వారికి పంచిపెట్టాడు. తర్వాత వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యను గుర్తుపట్టారో వెంటనే ఆయన అదృశ్యుడైపోయినాడు. ఆయన అదృశ్య దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, ఆయన యుగ యుగములకు సజీవుడు. ఇదిగో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నానని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నారో ఆయనే వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నువ్వు ఎప్పుడైతే
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడిందురు అచ్చట నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు, నువ్వు మాట్లాడుతున్నటువంటి సంభాషణలో దేవుని గురించినదైతే ఖచ్చితంగా నీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. నీ కన్నులు తెరిపిస్తాడు ఆయన. నీ కన్నులు తెరిపిస్తాడు. నీకు అవగాహన కలిగిస్తాడు. ఆయన పట్ల నీకు అవగాహన కలిగిస్తాడు. మనం అనుకుంటాం, ఏంటి దేవా నేను అనుకున్నది జరగట్లేదని. కాదు, నువ్వు అనుకున్నది జరిగేటట్లయితే ఇంక దేవుడు ఎందుకు? నువ్వు అనుకునేది కాదు, దేవుడు అనుకునేది నీ జీవితంలో జరగాలి. దేవుడు చెప్పింది ఈ లోకంలో జరగాలి. ఆయన మాటలు ఎవరైతే అంగీకరించి ఆ మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేసి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి వారిని నిత్య జీవమునకు పాత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా వీరు ఇద్దరు కూడా కన్నులు తెరిచిందాకా, వారి కన్నులు తెరిపించిందాకా వారికి అర్థం కాలేదు. అయితే ఇంకా కొంతమంది అక్కడికి మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ఎవరైనా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి ఎవరైనా. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న పడుచువాని కుడివైపును కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ వారు పెందల కడనే లేచి ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మనం 3వ దినం ఏం చేస్తాం? చచ్చిపోయిన తర్వాత ఒక మనిషి, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే, బంధువులు కానీ తాతో అవ్వో చనిపోతే ఏం చేస్తాం మనం? 3వ దినం ఏం చేస్తామమ్మా? పాలు పోస్తాం. అక్కడ మళ్ళా పాలే కాదు, ఇంకా చారక్క ఏం చేస్తాం? ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి అన్ని కూడా అక్కడ సమాధి దగ్గర పెట్టి మరలా కాకి కూడా పెడతారు. కాకి తింటే ఆయన తిన్నట్టంట. కాకిలోకి ఆయన ఆత్మ పోతుందంట. పోతుందా చెప్పండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కూడా ఈ యూదులు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం గమనిస్తే, అక్కడ అరిమత యేసేబు, అక్కడ కొంతమంది ఏం చేశారంటే
బోలమును రమారమి 150 షేర్లు ఎత్తుగల ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండమ్మా, చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం చదవండి. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తు తెచ్చెను. చూసారా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ బోలము అగరు అక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి యేసు ప్రభువుని పిలాతు దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ అరిమత యోసేపు నికోడిమాస్ వీళ్ళిద్దరూ కూడా ఎంతో రహస్య భక్తులు యేసు ప్రభుకి. వారు యూదా మతంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారు. పిలాతుతో మాట్లాడగలిగినటువంటి వారంటే ఇంకా ఎంత పెద్దోళ్ళు చూసుకోండి. అంత పెద్దోళ్ళు యేసు ప్రభుకి రహస్యముగా భక్తులుగా ఉన్నారు, బిడ్డలుగా ఉన్నారు, శిష్యులుగా ఉన్నారు. అయితే వారు ఏం చేశారంటే ఆ దేవుడు శిష్యులు కానీ మరియా తల్లి కానీ అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు బంధువులు కానీ ఎవరు కూడా చేయలేనటువంటి పని ఎవరు చేశారమ్మా? నికోడిమాసు అలాగే అరిమత యోసేపులు చేశారు. చేసి సన్నని నార బట్టలతో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని చుట్టి 150 షేర్లు, అంటే మనం ఒక్క షేరు అత్తరు కొనలేం, చాలా కాస్ట్ ఆ రోజుల్లో. అలాంటిది 150 షేర్లు అగరు అత్తరు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని బోలము అన్నీ కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క ఆ శరీరమును తుడిచి ఒక మంచి వస్త్రమును తీసుకొని సన్నని నార బట్టలు తీసుకొని ఆ యూదుల ఆచారం ప్రకారం యేసు ప్రభువుని చుట్టివేశారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఐగుప్తు నుంచి అనగా యూదుల ఆచారంలో ఉన్నటువంటి పద్ధతిది. ఏ పద్ధతి? సుగంధ ద్రవ్యాలతో చుట్టే పద్ధతి. ఇది అందరికీ అర్థం కాదు, అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే మీరు ఆదికాండము 50 అధ్యాయము గమనించినట్లయితే 2వ వచనం చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ ఇజ్రాయేల్ అనబడినటువంటి యాకోబుని వారు 70 దినములు అంగలార్చారు. ఎన్ని దినాలంట? 70 దినాలు అంగలార్చి 40 దినములు సుగంధ ద్రవ్యములతో ఆయన్ని శుద్ధి చేశారంట. చదవండి అక్కడ మాటలు, 2-3 వచనాలు చదవండి. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవములను సిద్ధపరచవలనని తమ దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును అనగా యాకోబును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచువారు ఆ వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు ఏమ్మా అతని కొరకు 40 దినములు. ఎన్ని దినాలంట? అంటే చనిపోయిన తర్వాత 40 దినాలు ఆయన్ని సుగంధ ద్రవ్యములతో వైద్యులు అంటోళ్ళు. ఎవరంటోళ్ళు అంటే యాకోబు ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులు
ఇజ్రాయేలుగా మార్చబడిన తర్వాత, దేవుని జనముగా మార్చబడిన తర్వాత ఆయనతో మొదలైంది ఈ సుగంధ ద్రవ్యములతో పూయుట. ఆయన ఏ విధముగా 40 రోజులు ఆయన ఒకరోజు మనం పూలేసి అత్తరు కొట్టి, ఒకరోజు మనము సెంటు కొట్టి పౌడర్ పూసి చనిపోయిన వాళ్ళకి మంచి వస్త్రాలు వేసి ఆ పెట్టులో పెట్టిన దానికి మనం ఎంతో శ్రమ పడిపోతాం. కానీ తన తండ్రి అయినటువంటి, అనగా యేసేపు తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క సేవకుడు, ఆయన దేవుని బిడ్డ అయినటువంటి ఇజ్రాయేల్, దేవుని యొక్క పితరులలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనబడినటువంటి ఇజ్రాయేల్ ఆయన్ని 40 దినములు సుగంధ ద్రవ్యములతో పూసి సిద్ధపరిచారు. తర్వాత ఏం చెప్తున్నారు అక్కడ 70 దినములు అక్కడ అంగలార్చిరి. ఏంటంట, చదవండి అన్నమాట. అతనిని గూర్చి ఐగుప్తీయులు 70 రోజులు, ఒక్కరోజు ఏడుస్తాం మనం, ఒక్క క్షణం, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఏడుస్తాం. కానీ వారు ఐగుప్తులో ఇజ్రాయేలు అనబడినటువంటి యాకోబు చనిపోతే ఎన్ని దినాలు ఏడ్చారంట? 70 దినాలు ఏడ్చారు. అంటే ఒక వ్యక్తి పట్ల ఆ యూదులకు ఉన్నటువంటి మక్కువ, అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును కూడా ఎంతో ఆ అరిమతు, యోసేపు, నికోడిమాసు ఇద్దరు కలిసి ఎవరు పట్టించుకోకపోయినా ఆయన్ని 150 సేర్లు అత్తరు పూసి ఆ బోలము, అలాగే ఆయనకి ఉన్నటువంటి అగరు అన్నీ తెచ్చి పూసి ఆ రోజు అరిమతు యోసేపు తొలుచుకున్నటువంటి ఆ ఏమంటారని సమాధి, సిద్ధపరచుకున్నటువంటి సమాధినే ఇచ్చేసాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధి గెలిచి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, నువ్వు సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చి ఆయన పూలు వేసేదానికి లేదు ఇప్పుడు. ఏచా చూడండి, దేవదూతలు ఏం చెప్తున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరు ఎవరి కోసం ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారా? చెప్పండి, తీసుకొచ్చారా లేదా? ఎవరెవరు తీసుకొచ్చారు? మగ్దలేని మరి తీసుకొచ్చింది, తర్వాత సలోమి తీసుకొచ్చింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది తీసుకొచ్చారు. యాకోబు తెలియని మరియు, మగ్దలేని మరియు సలోమియు ఆయనకు పూవెలైన సుగంధ ద్రవ్యములు కొన్నారంట. దేవుని బిడ్డలు కొని తీసుకొచ్చారు. కానీ అక్కడ యేసు ప్రభు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ముందుగా మనం చెప్పబడినటువంటి లేఖన భాగంలో ఆ ఎమ్మాయి అనే మార్గంలో పోతున్నటువంటి ఇద్దరు మనుషులతో వారి కన్నులు తెరిపించిన దేవుడు, వారితో మాట్లాడిన దేవుడు, వారిని ప్రేమించి వారికి సహాయం చేసినటువంటి దేవుడు, వారికి తను తాను అగుపరుచుకున్న దేవుడు. ఈరోజు శిష్యులు కూడా చాలామంది, శిష్యుల్లో ఆ మేడగది సహవాసములో ఉన్నటువంటి వారు, లేక యేసు ప్రభు యొక్క సేవలో అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆయనను తెలుసుకున్నటువంటి, చూసినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలు కూడా, భక్తులందరూ కూడా ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడని తెలుసుకున్నారు. గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఈరోజు దేవుని బిడ్డలరా, నీవు నేను అలాగే ఉన్నామా? ఆయన చనిపోలేదు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పండి అందరూ, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన చనిపోయినాడు కానీ ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణమును జయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనాడు ఆయన? అందరు చనిపోతే ఇంక లేయలేరు, కానీ ఆయన లేయగలడు, లేపగలడు. యాయిరు కుమార్తెను లేపగలడు, బ్రతికించగలడు.
నావిని గవిని దగ్గర విధురాలు కుమారుణ్ణి బ్రతికించగలడు, పాడి ముట్టి బ్రతికించగలడు. 4 రోజులైనటువంటి చనిపోయిన లాజరును బ్రతికించగలడు. ఆయనే లేవగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన నమ్ముకున్నటువంటి వారిని కూడా నిత్య జీవమునకు పాత్రులుగా చేసే దేవుడు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 54వ వచనం, 54వ వచనంలో అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. అంత్య దినమున వానిని నేను లేపుదును. ఈరోజు చనిపోయిన తర్వాత ఆయన పూజించేదానికి వస్తున్నారు, చనిపోయిన తర్వాత ఆయన చూసేదానికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడి నుంచిరో ఎరుగుమని చెప్పాను. అంటే ఆయన ఎవరో ఎత్తుకోబోయారు అనుకుంటున్నారు, ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఆయన లేస్తాడని చెప్పినటువంటి మాటలు వారు గుర్తు చేసుకోలేకపోయారు. ఆయన వారిని ప్రేమించినటువంటి విధానము వారు అర్థం చేసుకోలేకపోయారు. వారు చెప్పినటువంటి లేఖన భాగములన్నీ కూడా వారు తేరి చూచి వాటిని గ్రహించలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎలాగున్నాం? మత్తయి సువార్తలో కూడా అదేవిధంగా చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. చదువుమా. మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము ఆ మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చనిపోయినటువంటి వారుగా గుమ్మను పనుకో ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో మనము ఎలాగ ఉన్నామో, మన కన్నులు తెరవబడినటువంటి వారంగా ఉన్నామా, మన కన్నులు మూయబడినటువంటి వారంగా ఉన్నామా? ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు ప్రభువా అనుకుంటున్నామా? చూడండి, లూకాసు వార్త మనం గమనించినట్లయితే 24వ అధ్యాయము 42 నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చిన రాయబడిన అన్నీయు
నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారు ఇక్కడ మనసు తెరిచాడంట శిష్యులకి. అక్కడేం జరిగింది? అమ్మాయి దారిలో కన్నులు తెరబడ్డాయి. సమాధి కాడికి సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళినటువంటి వారికి యేసుప్రభు అక్కడ లేడని, అక్కడ లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పడం విన్నారు. యోహాను భక్తుడు గ్రహించాడు. తర్వాత పేతురు గ్రహించాడు. ఆయన వారి యొద్దకు వస్తున్నాడని ముందుగానే ఆ మరియమ్మతో చెప్పాడు. మగ్దలేని మరియమ్మతో చెప్పాడు. తోటమాలి అనుకున్నటువంటి ఆ స్త్రీతో చెప్పాడు, ఇదిగో ఈరోజు నీ జీవితంలో నువ్వేమనుకుంటున్నావు? అందుకే అంటున్నాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. పరిశుద్ధాత్మను పంపుచున్నాడు దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలన్నీ ఆయన ఇక్కడ చెప్తున్నాడు. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన లేచి ఉన్నాడనే సంగతి లేఖన భాగములన్నీ కూడా నా గురించి ఇలా చెప్పున్నాయి. మీరు ఎందుకు సందేహపడుతున్నారు? దేవుని బిడ్డలారా, అన్నీ వారి ముందు చెప్పి వారిని బేతనియా వరకు తీసుకెళ్ళి వారు బేతనియా గ్రామము దాటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి ఆయన వారి ముందు ఏమైపోయాడంటే ఆ పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోతున్నాడు. ప్రత్యక్షత చూపించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభు ఏ విధంగా పరలోకమునకు ఆరోహణుడయ్యాడో ఆయన తిరిగి కోటాను కోట్ల దేవదూతల పరివారముతో ఈ లోకములో ఉన్నటువంటి దేవుని బిడ్డల కొరకు రానై ఉన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకే క్రైస్తవ నిరీక్షణ కలిగినటువంటి వారముగా, విశ్వాస ప్రేమ నిరీక్షణ కలిగినటువంటి వారముగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారమే కాదు, విశ్వాసం ఉండాలి దేవుని పట్ల ప్రేమ ఉండాలి, దేవుని పట్ల నిరీక్షణ కూడా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అందరు లేచి నిలబడదాం. దేవుడి రోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం. ప్రభువా, నువ్వు లేచి ఉన్నావు. అందరం చెప్తాం, నువ్వు లేచి ఉన్నావు నాయన. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నావు తండ్రి. నువ్వు మా కొరకు తిరిగి రానై ఉన్నావు తండ్రి. స్తోత్రం.